స్టార్టింగ్ నుంచి సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు అఖిల్. అక్కినేని హీరోకి హిట్ ఇద్దామని చాలా మంది ఫామ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్లు ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తోనే తన అదృష్టం ఎలా ఉందో చూసుకోబోతున్నాడు. అఖిల్ హిట్ కోసం ఫుల్ గా ట్రై చేస్తున్నాడు. ఎంట్రీ ఇచ్చిన అఖిల్ దగ్గర నుంచి హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని సాటిస్ఫై చేసేలా లేదు. ఇక 2 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ అయితే కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అందుకే గ్యాప్ తీసుకుని ఈసారి హిట్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేస్తాడు అనుకుంటే ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు అఖిల్ మురళీ కిషోర్ అనే డైరెక్టర్ తో లెనిన్ మూవీ చేస్తున్నాడు. మురళీ అంతకుముందు కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యమో విష్ణు కథ అనే సినిమా చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా టీజర్ తో ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 2018 తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం అస్సలు రానంటోంది రామ్ కి. స్మార్ట్ శంకర్ తర్వాత రెడ్, స్కంద, డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా రిలీజ్ అయిన సినిమాలన్నీ అట్ ఆఫ్ ఫ్లాపే. అలా అని ఈసారి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారా అంటే అది కూడా కాదు. రామ్ హిట్ మీద హోప్స్ తో ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. రామ్ తన అప్కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకాని పి మహేష్ బాబు డైరెక్షన్ లో చేస్తున్నారు. మహేష్ అంతకుముందు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసి హిట్ కొట్టలేకపోయినా పర్వాలేదు అనిపించుకున్నారు. మరి ఈ డైరెక్టర్ రామ్ కి హిట్ ఇస్తారో లేదో అన్నదే చూస్తున్నారు ఆడియన్స్. ఇలా అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరు ఫ్లాప్ లో ఉన్నారు కాబట్టి ఈ కాంబినేషన్స్ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో అని చర్చ జరుగుతోంది.